సుస్థిరత ప్రజారోగ్యంలో రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ భాగం కావాలని ఫౌండర్ సాయినాథ్ అన్నారు. అందులో భాగంగా నగరంలోని అన్ని రెస్టారెంట్ యజమానులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఒకసారి ఉపయోగించిన వంట నూనెను బయోడీజిల్గా మారుస్తామని, దీని ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పారు. దాని తర్వాత 5 years బెంగళూరులో జాబ్ చేశాను. ఇప్పుడు ఖమ్మంలో వచ్చి సెటిల్ అయ్యాను. ఖమ్మంలో నేను ఒక 2 ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నాను. ఒకటి ఫోర్స్ ఫర్ ఆల్ ఆర్గనైజేషన్, ఒకటి ఇకోనోవా ఎనర్జియా. సో మేము ముందు నుండే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. స్వచ్ఛీ సేవ, మున్సిపాలిటీలో ఫ్లడ్ వర్క్, ఏదైనా ఫ్రమ్ ది గవర్నమెంట్ మమ్మల్ని పిలిస్తే మేము ఎన్జిఓ టైప్ వెళ్ళిపోయి మేము చేసేవాళ్ళం. సో మాకు ఆ ట్రాక్ రికార్డ్ ఉంది ఫస్ట్ నుండే. సో మేమేం చేసాం, ఇప్పుడు ప్రజెంట్ రెస్టారెంట్స్, ఫుడ్ బిజినెసెస్, స్ట్రీట్ వెండర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ దగ్గర ఒక అవేర్నెస్ తీసుకురావడానికి రూకో అనే ప్రోగ్రామ్ని, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ని మేము తీసుకొచ్చాము. ఇప్పుడు ఇది FSSAI ఇనిషియేటివ్. దీంట్లో ఏంటంటే ఎవరైతే వెండర్స్ ఉన్నారో, హోటల్ రెస్టారెంట్స్ ఓనర్స్, వీళ్ళందరూ యూజ్డ్ ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయకుండా మనం దాన్ని కాప్ చేయడానికి, దాన్ని ఆపడానికి మనం ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చాం. దానికోసం ఈరోజు కిరణ్ కుమార్ సార్ని, RI సార్ని అందరినీ మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు ఇన్వైట్ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రోత్సాహంతో మేమేం చేసాం, బయోడీజిల్ కంపెనీస్ తోటి టైప్ చేసేసుకున్నాం. బయోడీజిల్ కంపెనీ టైప్ చేసేసుకున్న తర్వాత రూకో వాళ్ళతో మేము బయోడీజిల్ బోర్డ్ తోటి కూడా మాట్లాడి మేము రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్స్ అన్ని మేము తెచ్చుకున్నాము. సర్టిఫికేషన్స్ అనేది తెచ్చుకున్న తర్వాత ఈరోజు అనౌన్స్ చేయడానికి ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేసాము. ఇకోనోవా ఎనర్జీ ఏం చేస్తుందంటే, మేము బయోడీజిల్ కంపెనీస్కి మేము రా మెటీరియల్ సప్లై ఇస్తాం. లైక్ యూజ్డ్ ఆయిల్ అన్ని హోటల్స్ నుండి మేము కలెక్ట్ చేసుకొని దాన్ని మిస్యూజ్ చేయకుండా మేమేం చేస్తామంటే దాన్ని బయోడీజిల్ కంపెనీకి డైరెక్ట్ పంపించేస్తాం. సో దానికోసం మేము అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం బయోడీజిల్ కంపెనీ తోటి. సో దే ఆర్ ది బయర్స్ అండ్ వీఆర్ ది సెల్లర్స్ ఇక్కడ. దీన్ని మనం రెస్టారెంట్స్ దగ్గర కూడా మనం ఏం ఫ్రీగా వెళ్ళి తీసుకోవట్లేదు, మనం కొంచెం ఫోర్స్ఫుల్గా ఏం తీసుకోవట్లేదు. వీఆర్ పేయింగ్, మనం పే చేసి మరీ తీసుకొని దాన్ని మనం తీసుకొని వెళ్ళి వాళ్ళకి మనం ఇచ్చేస్తున్నాం దానికి. సో దట్ ఇక్కడేమైతే